దావీదు కుటుంబం వలె దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా దీవించబడాలి. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లినట్లుగా మనము మన కుటుంబాలు అంతకంతకు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. దేవుని ఆశీర్వాదాలు ఇంటిలో, బయట, సంఘములో, సమాజంలో, పొలములో, ఆఫీసులో, ఉద్యోగములో, ప్రతి చోట సమృద్ధిగా ధారాళముగా మనం అనుభవించాలి. దేవుని ఆశీర్వాదం మన అందరం కూడా ఈ సమయంలో అనుభవించాలి. ఆశీర్వాదపు గంపను మనం మోసుకొని వెళ్ళాలి. ఆశీర్వాదాలు మన జీవితంలో మన తరతరాలు మనం అనుభవించినట్లుగా పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదము మన కుటుంబంలో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన సంఘములో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన ఆఫీసులో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన పొలములో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన సంఘమునకు, మన సంతతికి కావాలి. అలా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, ఇదిగో మీకు కీడు గాని, హాని గాని, లేకపోతే అన్యాయము గాని, అక్రమము గాని, అధర్మము గాని చేసిన యెడల వారి కొరకు నీవు ప్రార్థించే వారిగా ఉండాలి. శత్రువును ప్రేమించాలి. నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఆశీర్వాదాల కొరకే మనం ఇక్కడికి వచ్చాం. శాపం కోసం కాదు. ఇదిగో కుటుంబాలు, ఇదిగో సౌలు కుటుంబం ఎలాగైతే పతనమైందో ఆ సౌలు కుటుంబంలో మన కుటుంబాలు ఉండకూడదు. సౌలు కుటుంబము ఇదిగో ముక్కా చెక్కలైపోయింది. సౌలు కుటుంబము పతనమైపోయింది. సౌలు కుటుంబము నాశనమైపోయింది. సౌలు కుటుంబము చైత్రం లేదు. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు తన దాసుని పంపించి నీతో నాతో మాట్లాడాడు. ఆశీర్వదించబడిన కుటుంబముగా, ఆశీర్వాదాలకు వారసులుగా మనమందరం కూడా ఈ రాత్రి మార్చబడాలి. తరతరాల నుంచి వెంటాడుతున్న శాపము, తరతరాల నుంచి వెంటాడుతున్న దరిద్రము, వ్యాధులు, రోగము, దరిద్రము, పేదరికము, అప్పులు, అనారోగ్యము, శాపము, చీకటి, దుర్నీతి ఈ రాత్రి దేవుడు కొట్టి వేసి శాశ్వతమైన ఆశీర్వాదములు ప్రసాదించినట్లు మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.